హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, నాన్ వెజ్ తెచ్చుకుందామా అంటే రెగ్యులర్గా నాన్ వెజ్ తింటానే ఉన్నాం కదా, ఏదైనా మంచి స్పెషల్గా స్వీట్ చేసుకుందాం అనుకున్నాము. అందుకే ఇంకా భక్షాలే ఎంచుకుందాం అనమాట. ఇది ఎప్పుడో ఒకసారి రేర్గా చేసుకుంటాం కాబట్టి సో మళ్ళీ చేసుకుందాం అనుకున్నాం. పప్పు మమ్మీ పొయ్యి మీద వెయ్యి అని అంటే అది ఉడకకుండానే అందులో బెల్లం వేసేసింది. ఇంకా మా మమ్మీకి చేయడం రాక ఎన్నిసార్లు మిక్సీకి వేసినా పప్పు మాత్రం మెదగలేదు. ఇంక ఇంత పనికి వచ్చావా అని చెప్పి చక్కగా నేనైతే రోట్లో రుబ్బుదామని ఫిక్స్ అయిపోయాను. అసలు చూసారా ఎంతకీ మెదగలేదు. ఇంకా పిండి తీసుకొని ఇంకా రోట్లో వేసి దంచుతా ఉంటే చాలా టైం పట్టింది. ఒక గంటలో అయిపోయేది 3 గంటలు టైం తీసుకుందండి బాబాయ్. రోట్లో రుబ్బి 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 చేతులు నొప్పెట్టగా టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట లాస్ట్లో అయితే. ఎందుకంటే రోట్లో చేసిన టేస్ట్ అంటే ఇంకెలా ఉంటుందో మీకు నేను చెప్పనవసరం లేదు. అంత రుచిగా వచ్చాయన్నమాట బొబ్బట్లు. ఇక మా అమ్మ దంచి 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 అయితే మా అమ్మ చేతులు అయితే చాలా నొప్పెడుతున్నాయి. అయినా కానీ తప్పలేదు, ఏం చేస్తాము. మా మమ్మీకి చేయడం రాలే, అసలు మా మమ్మీకి భక్షాలు చేయడమే రాదు. ఇంకా లాస్ట్కి అయితే ఇలా ముద్దలాగా అయిపోయింది, కానీ చాలా టేస్టీగా ఉంది.